అనగనగనగా ఒక ఊరిలో ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక ఐస్ క్రీమ్ ఎంతో స్నేహంగా ఉండేవి. వారందరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకునేవి. ఒకరోజు బంగాళదుంప, ఐస్ క్రీమ్, టమాటా, ఉల్లిపాయ ఎండలో ఆడుకోవడానికి వెళ్ళారు. పాపం వారికి తెలియదు ఎండలో ఐస్ క్రీమ్ కరిగిపోతుందని. ఆ విషయం తెలియక వారంతా ఎండలో కూర్చొని ఆడుకుంటున్నారు. మెల్లమెల్లగా ఐస్ క్రీమ్ కరిగిపోసాగింది. అలా కరిగిపోయి ఐస్ క్రీమ్ చనిపోయింది. అది చూసిన ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంతసేపు ఇలా ఏడ్చి వారి ఇంటికి వెళ్దామని తిరుగు ప్రయాణం చేస్తుండగా దారిలో ఒక రోడ్డు వచ్చింది. ఆ రోడ్డును దాటే ప్రయత్నంలో బంగాళదుంప కాస్త తొందరపడి వస్తున్న వాహనాలను చూసుకోకుండా వేగంగా పరిగెత్తడంతో ఒక కారు వచ్చి బంగాళదుంపని గుద్దేసింది. ఆ దెబ్బతో బంగాళదుంప కూడా చనిపోయింది. బంగాళదుంప కూడా చనిపోవడంతో ఉల్లిపాయ, టమాటా బాగా ఏడ్చాయి. తన స్నేహితులైన ఐస్ క్రీమ్, బంగాళదుంప ఇద్దరూ చనిపోయారే అని విలవిలా ఏడుస్తూ ఇంటికి వెళ్ళారు. టమాటా, ఉల్లిపాయ దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పిల్లవాడు వచ్చి చూసుకోకుండా టమాటాని తొక్కేశాడు. ఆ దెబ్బతో టమాటా కూడా చనిపోయింది. ఇక ఉల్లిపాయ బోరున ఏడుస్తూ కూర్చుంది. రాత్రనక పగలనక అలా ఏడుస్తూనే ఉంది. తన ముగ్గురు స్నేహితులు పోయారే అని బాధలో. ఇలా ఏడుస్తుండడం చూసిన మహాశివునికి ఉల్లిపాయ మీద జాలి కలిగి ఉల్లిపాయ దగ్గర ప్రత్యక్షమై, ఉల్లిపాయ ఉల్లిపాయ ఎందుకు అలా ఏడుస్తున్నావు అని మహాశివుడు అడిగాడు. మహాశివుడా, ఏమి చెప్పమందు? స్నేహితులైన ఐస్ క్రీమ్, బంగాళదుంప, టమాటా చనిపోయారు. ముందుగా నా స్నేహితురాలైన ఐస్ క్రీమ్ చనిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయ, బంగాళదుంప వెక్కి వెక్కి ఏడ్చాం. ఆ తర్వాత బంగాళదుంప చనిపోతే నేను టమాటా ఏడ్చాం. ఆ తర్వాత టమాటా చనిపోతే నేను ఏడ్చాను. రేపు మళ్ళీ నాకు ఏదైనా అయితే నా కోసం ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు? అందుకే నేను ఇప్పుడు ఏడుస్తున్నాను. ఆ మాటలు విన్న మహాశివుడు ఉల్లిపాయను చూసి జాలిపడి, ఉల్లిపాయ, నువ్వేమీ బాధపడవద్దు, నేను నీకు వరం ఇస్తున్నాను. నిన్ను ఎవరైతే చంపాలని చూస్తారో, నిన్ను ఎవరైతే కోస్తారో వాళ్ళందరూ నీకోసం ఏడుస్తారు. ధన్యవాదములు దేవుడా. ఉల్లిపాయకి వరమిచ్చాక మహాశివుడు అదృశ్యమయ్యాడు. అంతే కదండి, ఉల్లిపాయని కోస్తే ఇప్పటికీ మనం ఏడుస్తాం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.